ఎప్పుడు తినే ఎగ్ కర్రీ కాకుండా ఒకసారి ఈ విధంగా ఎగ్ కర్రీ ట్రై చేసి చూడండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పాన్‌లో ఆయిల్ వేడెక్కాక అందులో స్పైసెస్ వేసుకొని ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది మరిగేలోపు వేరే కడాయిలో ఆయిల్ వేడెక్కాక ఒక గుడ్డును పగలగొట్టుకొని అందులో చిటికెడు ఉప్పు, కారం, మిరియాల పొడి జల్లుకొని 2 వైపులు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నిటిని గ్రేవీలో యాడ్ చేసుకొని ఫైనల్‌గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని అంతా కలుపుకుంటే ఇంకంతేనండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్‌గా అయిపోయే ఫ్రైడ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చింది కదా! అయితే ఒక లైక్ చేయడం